ఒక అంబ్రెల్లా దగ్గర మీరు వెళ్ళి ఒక సిమ్ తీసుకున్నారు. జస్ట్ ఏం లేదు, 100 రూపీస్ సిమ్కి 200 టాక్ టైం. మీరు అన్నట్టుగా స్లాట్ ఉంది, లేకపోతే అవసరం ఉంది, తీసుకున్నారు. వాడు సిమ్ యాక్టివేషన్ చేశాడు, మీకు అయ్యింది, ఇచ్చేసారు, అయిపోయింది. తమ్ము తీసుకుంటాడు, అయిపోయింది. పాపం వాడి సార్ చెప్పింది టార్గెట్ అని మాత్రమే తెలుసు. వాడు ఏం చేస్తాడంటే ఒక్కరోజు ఒక పేరు మీద 2 సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు ఒక నెట్వర్క్లో. ఈ ఒక్క రూల్ ఉంది మనకి విన్ ది స్పాన్. ఫస్ట్ మీరు పెడతారు, సార్ ఇది సిమ్ అవ్వలేదు సార్, యాక్టివేషన్ అవ్వలేదని చెప్పి తీసి డస్ట్బిన్ లో పడేస్తాడు. పడేస్తాడు. సో మీకు ఒక సిమ్ కార్డ్ ఇస్తారు, మీరు వెళ్ళిపోతారు, జెన్యూన్ గా మీ పేరు మీదే ఉంటారు. మీకు తెలియకుండా మీ పేరు మీద ఇంకో ప్రూఫ్ వాడి దగ్గర ఉండాలి, ఇంకో సిమ్ కార్డ్ ఉండాలి. ఇంకో సిమ్ పడేసాడు కదా, యాక్చువల్గా అది కూడా యాక్టివేషన్ అయిపోయింది. ఓకే, అది మీ పేరు మీద ఉందని మీకు తెలియదు, అడుగుతారు. మా ముంగట అది పని చేయట్లేదు, పడేసాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ సిమ్ తీసేసాడు. యాక్చువల్ గా వాడికి టార్గెట్ అవసరమై చేశాడు. వాడు ఏమంటాడు, టార్గెట్ అవసరమై చేశారు అని చెప్తారు. సో అగైన్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అవుతుంది, క్రైమ్ జరగడానికి. ఆ సిమ్ ని మళ్ళీ మార్కెట్ లో ప్రూఫ్లెస్ సిమ్ కింద అమ్ముతారు. అసలు ప్రూఫ్లెస్ సిమ్ అనేది ఎందుకు వాడతారు, ఈ కాన్సెప్ట్ అసలు మనకు కావాల్సింది. ఎవరినైనా అబ్యూస్ చేయడానికి కానీ, బ్లాక్మెయిల్ చేయడానికి కానీ, క్రైమ్ చేయడానికి కానీ, ఈ మూడింటికి మనం ప్రూఫ్లెస్ సిమ్ వాడతాం. వాడే వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే ఐఎంఐ నెంబర్ ద్వారా ట్రేస్ చేస్తారు, సిమ్ ద్వారా ట్రేస్ చేస్తారు, అండ్ మనిషి అయితే దొరుకుతాడండి. కాకపోతే ఆ రోజుకి ప్రూఫ్లెస్ సిమ్ అని క్రైమ్ చేసేవాళ్ళు ఒక మత్తులో ఉంటారు అనమాట. హానెస్ట్గా ఏంటంటే మనం దొరకం. ఒకటి మన ఇండియాలో ఉన్నాం, పనిష్మెంట్ లేట్, ఈ లోపు ఏదో చేసుకో.